హౌ ఈస్ ఇంటర్నెట్ కిల్లింగ్ యువర్ పెట్స్? డాగ్ నేమ్ వచ్చేసి లిల్లీ అండి. ఏజ్ వచ్చేసి 5 years. ఫుడ్ తినట్లేదు, యాక్టివ్ గా లేదు అనేసి అందరు పెట్ పేరెంట్స్ లాగానే గూగుల్ చేశారు. సో గూగుల్ చేస్తే ఏంటి అంటే అది కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అండ్ కొంచెం హీట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు అనేసి గూగుల్ చెప్పేసరికి కొన్ని హోమ్ రెమెడీస్ అనేది వాళ్ళు ట్రై చేశారు. సో లెట్స్ ట్రై 24 hours అనేసి 24 to 48 hours వెయిట్ చేశారు. కాకపోతే 48 hours తర్వాత ఏంటి అంటే చాలా డీహైడ్రేట్ అయిపోయి చాలా సీరియస్ గా అయ్యేసరికి హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. హాస్పిటల్ కి తీసుకొని వచ్చేసిన తర్వాత మేము టెస్ట్ చేసాము. బ్లడ్ టెస్ట్ ఒకటి, అల్ట్రాసౌండ్ ఒకటి, ఎక్స్రే ఒకటి తీసిన తర్వాత ఏంటి అంటే క్లోజ్డ్ బయోమెట్రా అనేసి రూల్ అవుట్ అయ్యిందండి. కానీ ఇప్పుడు ఏంటి అంటే మెడిసిన్స్ తో ట్రీట్ చేసి మేనేజ్ చేద్దాము అనే సిచ్యువేషన్ అనేది లిల్లీకి లేదు. అంత సీరియస్ గా, అంత సివియర్ గా అయిపోయింది. అందుకని ఎమర్జెన్సీగా వెంటనే డెసిషన్ తీసుకొని సర్జరీకి ప్రిపేర్ అయిపోయి సర్జరీ చేశాము. సో యూట్రస్ మొత్తం తీసేసాము అండ్ తర్వాత 24 to 48 hours ఇన్ ఐసీయూలో పెట్టి కంటిన్యూగా మానిటరింగ్ అనేది చేస్తే ఓకే, ఇప్పుడు రికవరీ అయిపోయి షీఈస్ డూయింగ్ వెరీ వెల్. ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళు చెప్పారు కదా ఇలా ట్రై చేద్దాము, గూగుల్ చెప్పింది కదా అలా ట్రై చేద్దాము, ఇంటర్నెట్ చెప్పింది కదా అనేసి అలా ట్రై చేస్తూ ఉంటే మీ పెట్స్ కి లైఫ్ కి డేంజర్ అయిపోతుందండి. సో మీరు వెయిట్ చేయకుండా మీ వెట్ ని కన్సల్ట్ అవుతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తొందరగా తెలుసుకొని పెట్స్ లైఫ్ ని మనం ఇంక్రీజ్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. ప్లీజ్ థింక్ ట్వైస్ బిఫోర్ ట్రస్టింగ్ ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి.